ప్రైజ్ లాట్ అందరికీ వందనాలు. మరి ఉదయకాలంలో చిన్న మాట దేవుని చూద్దామా? సామెతలు, జ్ఞానైన సొలొమోను గారు రాసిన సామెతలు 1వ అధ్యాయము 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలపించుము, నీ తల్లి చెప్పు బోధను తోసివేయకుము. దేవుని బిడ్డలారా, తండ్రి చెప్పిన మాట ఆలకించము అని జ్ఞాని అయిన సొలొమోను గారు రాశారు. ఈరోజు తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని కలగజేసి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు చెప్పే మాటలను ఈరోజు చాలామంది మనుషులు పక్కన పెడుతున్నారు. ప్రతీదీ మాటను వింటాం కానీ తండ్రి మాటను మాత్రం పక్కన పెడతాం. ఈరోజు ఆ తండ్రి నీ కోసం కష్టపడే కష్టం, ఆ తండ్రి నీ కొరకు ఎంతో కన్నీరు కారుస్తూ, ఆ తండ్రి నీ కొరకు ఎంతో శ్రమ పడుతూ నీ జీవితాన్ని సరిచేయాలి, నీ జీవితం బాగోవాలని నీ తండ్రి నీ తల్లి నీ కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ఇది మర్చిపోకు. దేవుడు కూడా ఈ భూమి మీద మనిషిగా వచ్చినప్పుడు తన తల్లి పట్ల తండ్రి పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. తల్లిదండ్రుల మాట అంటే కదండి ఈరోజు పిల్లలకి చాలా చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి దేవుని పిల్లారా, మన తండ్రి అయిన దేవుని మాటను పక్కన పెట్టకండి. అలాగే భూమి మీద వచ్చిన తల్లిదండ్రుల మాటకు కూడా లోబడండి. వారు చెప్పిన విషయాలను గమనించండి. నా తల్లి ఇలా అంటుంది, నా తండ్రి ఇలా అంటున్నారు, ప్రార్థన చేయండి. దేవుడైన తండ్రి కానీ భూమి మీద తల్లిదండ్రులు కానీ ఎప్పుడు ఏ బిడ్డలకి అన్యాయం చేయరు. గుర్తుపెట్టుకోండి. జ్ఞాని అయిన సొలొమోను రాసిన ఈ మాటలు జ్ఞానమైన వారు విని బలపడదురుగాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, మహాదేవ, మహోన్నతుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యాన్ని ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని, అయా తండ్రి మాటను పక్కన పెట్టేవారుగా మేము కాకుండా తండ్రి మాటకు లోబడే పిల్లలుగా మమ్మల్ని చేయమని, జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన మాటను మేము విని ఆ వాక్యం ప్రకారం ముందుకెళ్ళి కృప దయచేయమని. ఎంతమంది అయితే ప్రభావ చూస్తున్నారో వారి జీవితాల్లో ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నారు. ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని, మనశ్శాంతిని, నెమ్మదిని, సంతోషాన్ని, అయా ప్రార్థనా జీవితాన్ని, అయా ఇదిగో తన ఆగిపోయిన కార్యాలను సమస్తమును మీరు జరిగించమని, అయా ఇదిగో తండ్రి అపోస్తులకి మహిమా ప్రార్థన మందిర సంఘ బిడ్డల కుటుంబాలను, వారి యొక్క వ్యాపారాలు, వారి వ్యవసాయాలను, వారి ప్రయాణాలకు అన్నిటికీ కూడా తోడుగా ఉండమని, దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.